నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా బ్లాక్ బస్టర్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి నేషనల్ అవార్డ్స్ గురించి చేసిన కొన్ని కామెంట్స్ పెద్ద దుమారాన్ని లేపుతున్నాయని చెప్పాలి. దీని పర్యవసానం ఏంటంటే రేపు పెద్ది సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇప్పటికే విపరీతమైన నెగిటివిటీ, విపరీతమైన ట్రోల్స్ అయితే వస్తున్నాయి ఆయన చేసిన కొన్ని కామెంట్స్ పైన. అసలు పెద్ది సినిమా ఇప్పటి వరకు బ్రేక్ ఈవెంట్ కాలేదు. దానికి మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ అని ఒక ఈవెంట్ పెట్టారు. సో అంతవరకు బాగానే ఉంది. సినిమా వరల్డ్ వైడ్గా సాధించిన కలెక్షన్లు 335 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 194 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది. సినిమా బ్రేక్ ఈవెంట్ టార్గెట్ వచ్చేసి 220 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్. అంటే ఇప్పటికీ ఈ సినిమా ఇంకా 25 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టాలి. ఇది కూడా వరల్డ్ వైడ్గా ఓవరాల్గా చెప్తున్న కలెక్షన్లు ఇవి. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే హిందీ, మలయాళం, కర్ణాటక, తమిళ్, ఓవర్సీస్ అంతా మొత్తం రెస్ట్ ఆఫ్ ఇండియా అంతా కూడా చాలా చాలా పెద్ద పెద్ద లాసెస్ పెట్టింది. ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో కూడా సీడెడ్లో పెద్ద లాసెస్ తీసుకొచ్చింది సినిమా. ఓవరాల్గా చూసుకుంటే ఆ కలెక్షన్లు వచ్చాయి. ఏరియా వైజ్ చూసుకుంటే ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశం కాదు, దాదాపుగా 40 నుంచి 50 కోట్ల వరకు అయితే లాసెస్ తీసుకొచ్చింది సినిమా. సో అలాంటి సినిమా బ్రేక్ ఈవెన్ అయింది, బ్లాక్ బస్టర్ హిట్ అయింది అన్నట్టుగా ఒక బ్లాక్ బస్టర్ ఈవెంట్ అయితే పెట్టారు. ఆల్రెడీ ఫేక్ పోస్టర్లు వేశారు. ఫేక్ పోస్టర్లు వచ్చేసి ఒరిజినల్ కలెక్షన్లు ఏమో 335 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అయితే ఏకంగా 450 కోట్ల పోస్టర్లు దించి సౌత్ ఇండియాస్ నెంబర్ 1 గ్రాసర్ అని కూడా వాళ్ళే ప్రకటించేసుకున్నారు. సినిమాని రిలీజ్ చేశారు, వాళ్ళే హిట్ అన్నారు, తర్వాత సక్సెస్ మీట్లు పెట్టుకున్నారు, ఆ తర్వాత ఫేక్ పోస్టర్లు వేశారు, మళ్ళీ బ్లాక్ బస్టర్ అని వాళ్ళే ఈవెంట్ పెట్టుకున్నారు. ఇదేం కర్మనో అర్థం కావట్లేదు. సరే, మొత్తానికి అంతవరకు బాగానే ఉంది. ఇదొక బిజినెస్, సినిమా అంటేనే బిజినెస్ కాబట్టి ఇవన్నీ మామూలే. అయితే ఆ బ్లాక్ బస్టర్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్ పెద్ద దుమారాన్ని అయితే లేపుతున్నాయి. ఈవెన్ అటు చిరంజీవితో పాటు ఇటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పైన కూడా విపరీతమైన లెక్కలేనన్ని ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి. ఆయన చేసిన కామెంట్స్ ఏంటంటే సినిమా చాలా బాగుంది, ఇందులో రామ్ చరణ్ యాక్టింగ్ సూపరు చాలా బాగుంది. తర్వాత వచ్చేసి నేషనల్ అవార్డు రావచ్చు రాకపోవచ్చు, కానీ నేషనల్ అవార్డు రావాలంటే ఎన్నో దారులు ఉన్నాయని కూడా అన్నాడు. అంటే నేషనల్ అవార్డు కావాలి, పదే దాదాపుగా ఆ ఈవెంట్లో కనీసం ఒక 20-30 సార్లు నేషనల్ అవార్డు గురించే చెప్పింటాడు. ఎస్, రామ్ చరణ్ గారి యాక్టింగు పెద్ద సినిమాలో చాలా బాగుంది, కానీ నేషనల్ అవార్డు రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే కాదు. ఇదైతే వాస్తవం. ఇప్పుడు రంగస్థలంతో చాలామంది కంపేర్ చేస్తున్నారు, కానీ అసలు రంగస్థలానికి దీనికి అసలు పోలిక అనేది పెట్టకూడదు. రంగస్థలంలో రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ సినిమాకి ఈ సినిమాకి ఎందుకు కంపేర్ చేస్తున్నారో అంటే ఈ సినిమాని పైకి లేపడానికి ఆ సినిమాతో కంపేర్ చేస్తున్నారు, కానీ నేషనల్ అవార్డు వచ్చేంత పర్ఫార్మెన్స్ అయితే కాదు. ఖచ్చితంగా నేషనల్ అవార్డు అయితే రాదు. సో వాళ్ళు ఏంటంటే నేషనల్ అవార్డు గురించి పదే దాని గురించే ఉచ్చరిస్తూ నేషనల్ అవార్డు ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు రావాల్సిన అవసరం లేదు, ప్రేక్షకుల మన్ననలు ఉంటే చాలు అని చెప్పారంతవరకు బాగానే ఉంది. కానీ నేషనల్ అవార్డు రావాలంటే దానికి చాలా దారులు ఉన్నాయన్నాడు. మరి ఆయనకి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులన్నీ వచ్చాయి. మరి అవన్నీ ఏ దారిలో వచ్చినట్టో మరి ఆయనకే తెలియాలి. తర్వాత నంది అవార్డ్స్ కానీ, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కానీ, ఇలా చాలా అవార్డ్స్ వచ్చాయి ఆయనకి. మరి అవన్నీ ఏ దారిలో వచ్చాయో ఆయనే చెప్పాలి. అటుపోతే అసలు ఈ నేషనల్ అవార్డు రచ్చ ఎందుకు జరుగుతుందో తెలీదు. సినిమా రిలీజ్ కంటే ముందు నుంచే నేషనల్ అవార్డు అంటున్నారు. అసలు సినిమా రిలీజ్ కావాలి, ప్రేక్షకులు దాని గురించి డిసైడ్ చేయాలి, సినిమా ఎలా ఉంది, యాక్టింగ్ ఎలా ఉంది అని ఆడియన్స్ చెప్పాలి. ఆడియన్స్తో సంబంధం లేకుండా సినిమా రిలీజ్ కంటే ముందే నేషనల్ అవార్డు వస్తుంది, ఇక బీభత్సంగా ఆస్కార్ అవార్డు వస్తుంది అని వాళ్ళే చెప్తున్నారు. అంటే ఆడియన్స్ డిసైడ్ చేయకుండానే ముందే రుద్దుకుంటూ వస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది. పోనీ రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఉందని చెప్పేసి న్యూట్రల్ ఆడియన్స్ ఏమన్నా చెప్తున్నారంటే అవి ఎక్కడ కనిపించట్లేదు. వీళ్ళే మొత్తం పిఆర్ రుద్దులే, ఎక్కడ చూసినా కూడా ఒకటే రుద్దుడు. ఆ పిఆర్ రుద్దుడులన్నీ పోయి ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నేషనల్ అవార్డు వస్తుందని తెగ రుద్దేశాడు. అంతవరకు బాగానే ఉంది. ఆయన కొడుకు ఆ సినిమాలో కాస్త యాక్టింగ్ బాగానే చేశాడు, అంతవరకు బాగానే ఉంది. సో ఆయనకి నేషనల్ అవార్డు రావాలని కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ నేషనల్ అవార్డు రావాలంటే ఎన్నో దారులు ఉన్నాయన్నాడే అదే ఒక పెద్ద ట్రోలింగ్కి గురయ్యేలా చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈ నేషనల్ అవార్డు రచ్చ ఎందుకు జరుగుతుందంటే దానికి కారణం పుష్ప సినిమాకి అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు రావడమే. ఆయనకి ఎప్పుడైతే నేషనల్ అవార్డు వచ్చిందో ఇక వీళ్ళకు కూడా ఒక ఇన్సెక్యూరిటీతో ఫీల్ అవుతున్నారనమాట. అంటే అదే కాంపౌండ్ నుంచి వచ్చి తర్వాత వేరుపడిన అల్లు అర్జున్కి అయితే నేషనల్ అవార్డు వచ్చింది. మొదటి నుంచి మెగా హీరోగానే వస్తున్న అల్లు అర్జున్ ఆ తర్వాత వీళ్ళ ఒత్తిడిని తట్టుకోలేక, అంటే ఎవరు ఈవెంట్ పెట్టినా ఇప్పుడు ఒక అలవై కుటుంపురం కానీ దానికంటే ముందు వచ్చిన సరైనోడు కానీ ఈయన ఏ సినిమాలో సక్సెస్ అయినా సరే
ఆ సినిమా గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి, తర్వాత చిరంజీవి గురించి ఇక వాళ్ళకి జాకీలు వేస్తూనే ఉండాలి, వాళ్ళని పొగుడుతూనే ఉండాలి. ఇది నచ్చక అల్లు అర్జున్ ఇక మెగా కాంపౌండ్ నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. మెగా కాంపౌండ్ నుంచి పక్కకి వెళ్ళిన తర్వాత అలవైకుంఠపురంలో పుష్ప 2 ఈ సినిమాలతో ఆయన రేంజ్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోకి తర్వాత మెగా కాంపౌండ్ నుంచి వేరుపడిన అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు రావడంతో వీళ్ళు ఒక్కసారిగా కలవరపాటు గురైపోయారు, అంటే ఉలిక్కి పడ్డారు. ఇటు చూసుకుంటే న్యూ ఏజ్ అంటే మెగాస్టార్ యొక్క స్థానాన్ని ఇటు రామ్ చరణ్ రీప్లేస్ చేస్తాడనుకుంటే ఆ ప్లేస్ని అల్లు అర్జున్ అయితే రీప్లేస్ చేశాడని చెప్పొచ్చు. యాక్టింగ్లో కానీ, డ్యాన్స్లో కానీ, సినిమాల సక్సెస్ రేట్ కానీ, ఇలా ప్రతి దాంట్లో కూడా అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవిని అయితే మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇటు చూసుకుంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి ఆయన మార్కెట్ వీక్గా ఉంది, ఆ సక్సెస్ రేట్ కూడా చాలా వీక్గా ఉంది. కనీసం సినిమాలు రిలీజ్ అయితే డే 1 కలెక్షన్స్ కూడా రావడం లేదు. సో ఇక దాంతో వీళ్ళు ఎంత ట్రై చేసినప్పుడు పెద్ద సినిమాకే చూసుకుంటే చాలా 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 చేశారు. నెగిటివ్ రివ్యూ లేకుండా చూసుకున్నారు, సోలోగా రిలీజ్ చేసుకునే ప్లాన్ చేశారు, తర్వాత భారీ టికెట్ హైక్స్ ఇచ్చారు, తర్వాత పిఆర్ టీమ్స్ని అందరినీ రంగంలోకి దించారు. ఇలా ఎన్ని చేసినా సరే డే 1 కలెక్షన్స్ రాలేదు. అలాగే సినిమా ఇప్పటికి కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. 4 సక్సెస్ మీట్లు పెట్టారు, అయినా సరే బ్రేక్ ఈవెన్ కాలేదు. సో దానివల్ల ఏంటంటే ఇక అటు అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి తన కొడుక్కి రాలేదన్నటువంటి అసూయతో నేషనల్ అవార్డ్స్ రావడానికి ఎన్నో దారులు ఉంటాయి అని మెగాస్టార్ చిరంజీవి చెప్పాడు అన్నట్టుగా సోషల్ మీడియాలో అయితే తెగ ట్రోల్స్ అయితే పడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఆయన తన కొడుక్కి రావాలనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ నేషనల్ అవార్డ్స్ రావడానికి ఎన్నో దారులు ఉన్నాయంటే అప్పుడు అటు నేషనల్ అవార్డ్స్ ఇచ్చే వాళ్ళు అమ్ముడుపోయారనా, లేదంటే ఇటు నేషనల్ అవార్డు తీసుకున్న వాళ్ళు కొనుక్కున్నారనా? అప్పుడు మీకు వచ్చిన అవార్డ్స్ అన్నింటినీ మీరు కొనుక్కున్నారా, లేదంటే వాళ్ళ అమ్ముడుపోయి మీకు ఇచ్చారా అన్నట్టుగా కూడా తెగ ట్రోల్స్ అయితే పడుతున్నాయి. మొత్తానికి ఈ నేషనల్ అవార్డు అనే విషయం ఎక్కడ మొదలైందంటే అంతకుముందు ఈ నేషనల్ అవార్డు అనే పదమే లేదు, అసలు ఆ ఉచ్చారణే లేదు. ఎప్పుడైతే పుష్ప సినిమాకి అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చిందో అప్పటి నుంచే వీళ్ళకి ఇక గేమ్ చేంజర్ సినిమాకి అదే అప్పన్న క్యారెక్టర్కి నేషనల్ అవార్డు వస్తుందని దానికి రుద్దేశారు. అదైతే డే 1 కలెక్షన్లు కూడా లేకుండా పోయింది. ఇక పెద్ద సినిమాకైనా సరే నేషనల్ అవార్డు రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు, కానీ నేషనల్ అవార్డు వచ్చేంత పర్ఫార్మెన్స్ అయితే అందులో లేదు. నిజంగా యాక్టింగ్ అయితే బాగుంది, కానీ అంత పర్ఫార్మెన్స్ లేదు. డెఫినెట్గా నేషనల్ అవార్డు అయితే రాదు. ఒకవేళ ఏదైనా అదే ఆయన చెప్పినట్టుగా దానికి రావడానికి ఎన్నో దారులు ఉన్నాయన్నాడు కదా, ఒకవేళ ఆ దారుల్లో వెళ్తే ఏమైనా నేషనల్ అవార్డు రావచ్చేమో అన్నట్టుగా విపరీతమైన ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు రావడంతోనే వీళ్ళు కూడా కొంచెం కలవరపాటుకి గురయ్యారు. ఎలాగైనా సరే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి కూడా నేషనల్ అవార్డు రప్పించాలి, తెప్పించాలి, ఇప్పించాలి అన్న రేంజ్లోనే వీళ్ళు ఫాలో అవుతున్నారు అన్నట్టుగా సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ జరుగుతున్నాయి. మరి దీనిపైన మీరేమంటారో కింద కామెంట్ చేయండి.